హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అండి. పొద్దున్నే శుభ్రంగా ఇంకా గ్యాస్ పొయ్యి అంతా తుడుచుకుంటున్నాననమాట. నైటే తుడుచుకున్నాను. మళ్ళీ ఏమన్నా రస్ట్ పడిందేమో అని చెప్పేసి ఇంక పొద్దున్నే మళ్ళీ తుడుచుకుంటున్నాననమాట తడి క్లాత్ తోటి. రోజు ఇలా తడి క్లాత్తో తుడుచుకుంటాను ఫ్రెండ్స్. వారానికి ఒకసారి మాత్రం సోపు వాటర్ వేసుకొని తుడుచుకుంటానన్నమాట. రోజు సోప్ వాటర్ వేసి తుడిస్తే అసలే స్టీల్ది కదా ఫ్రెండ్స్, పొయ్యి తుప్పు పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా రోజు సబ్బు వాటర్ వేసి తుడవను అనమాట. నార్మల్ వాటర్తో తుడుస్తాను. ఇగోండి ఇంకా ఎదురుగా ఉన్న టైల్స్ కూడా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకుంటున్నాను. మనం వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు ఏమన్నా పడుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అవి కూడా టైల్స్ కూడా తుడుచుకొని ఇంకా చాక్ పీస్తో ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గ్యాస్ పొయ్యి కింద కూడా తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మీరు ఇచ్చే లైక్ ఎంతో మాకు విలువైనది ఫ్రెండ్స్. మన అమ్మ వాళ్ళు చేసిన పనులకి మన పనులకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా? తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొంతమందికి తెలియదు కదా, అందుకని డిఫరెన్స్ ఈరోజు నేను చెప్తున్నాను. పొద్దున్నే వాకిలి ఊడ్చుకుంటాం ఫ్రెండ్స్. మన అమ్మ వాళ్ళు అయితే పుల్లల చీపురుతో ఊడ్చుకునేవాళ్ళు. మనం ఇప్పుడు కుంచీపురితోనే ఊడుస్తున్నాము. సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. అప్పట్లో పేడకల్లాపు చల్లేవాళ్ళు. పేడకల్లాపు చల్లి ముగ్గుతో ముగ్గు వేసేవాళ్ళు. ఇప్పుడు మనం చాక్ పీస్తో వేస్తున్నాం అనమాట. అప్పట్లో పొద్దున్నే నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళు ఫ్రెండ్స్. మనమైతే మోటార్లో వేస్తున్నాము. ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయా? ఐడియా ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే చీకటితో తెల్లవారుజామున లెగిచి నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళు ఫ్రెండ్స్. 5ంటికి నీళ్ళు వచ్చేవి, బిందెలతో మోసుకొచ్చుకునేవాళ్ళు. నేను కూడా హెల్ప్ చేసేదాన్ని మా అమ్మకి అప్పుడప్పుడు, రోజు కాదులేండి. మీకే ఇలాంటివి ఏమన్నా తెలిస్తే నాకు కూడా కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా చాలా రోజుల తర్వాత ఎండ ఊడ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు వచ్చిందనమాట అన్ని మాకు. బండలేను. అప్పట్లో అలికేవాళ్ళు. నిన్న ఇవాళ అలికి కొంచెం సున్నంతో వర్షాలు ముగ్గులు ఇవ్వండి, ఎండ వేసేవాళ్ళు ఫ్రెండ్స్. వచ్చేసింది. ఇంకా బట్టలు మీకేమైనా ఉతుకుదామని రెడీ ఐడియాస్ ఉంటే అవుతున్నాను వీటిల్లో అనమాట. మీకు తెలిసిందే మా నాకు వారి కామెంట్ పిల్లల్ని మాత్రం చేయండి. వాషింగ్ మిషన్ లో వేసాను. నా ఇప్పుడైతే మనం చీరలు ఇల్లంతా ఇంకా మాపేసి సర్ఫ్ నీళ్ళలో తుడుచుకుంటున్నాం. అప్పుడు క్లాత్ జాడిచ్చేద్దామని వేసుకొని ఉతకడానికి తుడుచుకునేవాళ్ళు వెళ్తున్నాను. మీకు ఫ్రెండ్స్. ఒకసారి ఎండ నా చిన్నప్పుడు మా చూపిద్దామని. అమ్మ క్లాత్తోనే ఆఫ్టర్ 10 రోజుల తుడిచేదనమాట తర్వాత అనుకుంటా, ఇల్లు. ఇప్పుడు 10-15 మనం రోజుల తర్వాత మాపకర్రలతో ఎండ తుడుస్తున్నాం వచ్చిందనమాట. కానీ చూద్దురు అప్పట్లో కానీ రండి ఇల్లులని మీరు కూడా. పెంకుటిల్లులు, ఏంటో చాలా హ్యాపీగా ఉంది పూరిల్లు. ఎండ నాకు వస్తే. తెలిసి నా చిన్నప్పుడు మా ఇల్లు పెంకుటిల్లు, పూరిల్లే ఫ్రెండ్స్. ఇప్పుడు డాబాలు వచ్చినాయి కానీ మీకు ఐడియా ఉన్నాయా? పూరిల్లులు, పెంకుటిల్లులు. మాకు చిన్నప్పుడు మాది పెంకుటిల్లు. ఆ తర్వాత అది పాడైపోయిందని తర్వాత మా నాన్నగారు పూరిల్లు వేసారనమాట. నాకు తెలిసి ఇవే నాకు గుర్తున్నాయి. ఇప్పుడు మా పెళ్ళైన తర్వాత వచ్చి డాబాల్లో ఉంటున్నాం కానీ ఇలాగే. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. అప్పట్లో వాషింగ్ మిషన్లు ఏడున్నాయి, చేత్తోనే ఉతికేసేవాళ్ళు. బండకేసి బాది మరీ ఉతికేవాళ్ళు ఫ్రెండ్స్, బ్రష్ కొట్టి మరి. అప్పుడు బ్రష్లు లేవులేండి, బండకేసి బాగా నుసిమి ఉతికేవాళ్ళు అనమాట. నాకైతే అది గుర్తుంది, బండకేసి బాది ఉతకటము. ఇప్పుడు ఆ బండలు అంతగా లేవులేండి వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత. అప్పటికి ఇప్పటికి మనకి తేడాలు చూసారా ఫ్రెండ్స్? అప్పుడు కాచుకొని తాగేవాళ్ళు నీళ్ళు, ఇప్పుడేమో వాటర్ ప్యూరిఫైయర్స్ వచ్చినాయి. ఇప్పుడు మన పనులన్నీ మనకంటే మిషన్లే ఎక్కువ చేస్తున్నాయి. అప్పుడైతే మన పనులు మనమే చేసుకునేవాళ్ళం, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అప్పట్లో మిక్సీలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? పొద్దున్నే లెగిచి రోట్లో నూరుకునేవాళ్ళం. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళ ఆవిడ మిక్సీలో లేవు అప్పటికి, రోట్లోనే నూరేదనమాట. దోశల్లోకి, ఇడ్లీలోకి చట్నీ కానీ, చికెన్ మటన్ తెచ్చినప్పుడు మసాలాలు కానీ అన్నీ రోట్లోనే నూరేదనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము కూడా రోట్లోనే నూరేవాళ్ళం. మా మేనత్త దగ్గర నేర్చుకున్నామంట రోట్లో మసాలాలు అవి నూరటం. మాకు కూడా మిక్సీ లేదు ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళకు కూడా పెద్ద రోలు ఉండేది, అందుట్లో దంచేవాళ్ళం అనమాట. మా అమ్మ మా చేత ఎక్కువ పనులు చేయించేది కాదు. ఎప్పుడన్నా ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేర్చుకునే వాళ్ళం పనులు. రోట్లో మసాలాలు అవన్నీ నూర్చడం అవన్నీ మా మామయ్య నేర్పించారు. మా మేనత్త చేత మాకు నేర్పించారనమాట. అందుకనే నాకు కొన్ని పనులు తెలుసు అనమాట అప్పుడు వాళ్ళు చేసేవి. మా అమ్మమ్మ మాత్రం అన్నీ రోట్లోనే నూరేది ఫ్రెండ్స్. అసలు మిక్సీ వేయనిచ్చేది కాదు. మా మామయ్య కూడా మిక్సీ కొనలేదు. ఇవేంటి అంటే నల్ల కారము, ఇవి మీకు తెలుసా? మాడుపు కారం. ఇవన్నీ దినుసులన్నీ ఎండబెట్టి మా అమ్మమ్మ రోట్లో నూరేది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ అసలుకి.
ఆ రోట్లో నూరితే ఆ టేస్టే వేరనమాట. అప్పుడు పనులకి, ఇప్పుడు పనులకి ఎంత డిఫరెన్సో తెలుసా? అప్పుడు బియ్యం, వడ్లు కూడా రోట్లోనే దంచేవాళ్ళు ఫ్రెండ్స్. నాకైతే అది తెలీదులేండి. మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. కొన్ని నాకు తెలిసినవి మాత్రం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకే అప్పటి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. పనులు చేస్తే బాడీ అంతా కదిలిద్ది కదా ఫ్రెండ్స్ పనులు చేయటం వల్ల. అందుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అన్ని మిషన్ల మీద ఆధారపడుతున్నాము. అందుకే ఓపిక ఉండట్లేదనమాట. మనం తినే ఫుడ్‌లో కూడా అంత ప్రోటీన్స్ ఏమీ ఉండట్లేదు. నేలలో బలం ఉండట్లేదు కదా ఫ్రెండ్స్. నేలలో కూడా అంతా కలుషితం అయిపోతున్నాయి. ఫ్యాక్టరీలు పెట్టి ఆ వాటర్ రావడం వల్ల నేలలో కూడా బలం ఉండక, మనం తినే తిండికి కూడా బలం ఉండక అన్నీ మందులతోనే పెంచుతున్నారు కదా మొక్కలన్నీ. అందుకే సరైన పోషకాలే ఉండట్లేదు ఫ్రెండ్స్. మనం చాలా వీక్‌గా ఉంటున్నాం అనమాట. ఇలా తిండి తింటే మనకెలా ఉంటది? ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినాలి. గుడ్డు, పాలు ఇవన్నీ పిల్లలకి పెట్టండి. నేను కూడా పిల్లలకి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య మా వాళ్ళకి కూడా ఓపికే అసలు ఉండట్లేదు. స్కూల్ నుంచి వచ్చేసరికి ఏలగలు పడిపోతున్నారు. పొద్దున 7కి వెళ్ళి సాయంత్రం 7కి వచ్చేసరికి. అప్పట్లో వాళ్ళు రాగన్నం, సజ్జన్నం, జొన్నన్నం ఇవే వండుకొని తినేవాళ్ళంట ఫ్రెండ్స్. మజ్జిగలో వేసుకొని తినేవాళ్ళంట. రాగన్నం, సజ్జన్నం పెరుగులో వేసుకొని తినేవాళ్ళంట. చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు. మా డాడీ కూడా చెప్పేవాడు నాకు. జొన్నన్నం, సజ్జన్నం తినేవాళ్ళము. అప్పుడు అంత బలంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం తిండ్లు అసలు ఓపికలే ఉండట్లేదు అని అంటారనమాట. మనం తినే తిండిని బట్టే మనకు ఓపిక ఉండిద్ది ఫ్రెండ్స్. వీటిలో మీకేం తెలిసినా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్ నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇదంతా చూయించాను. నా పనులన్నీ చేసుకొని వినాయకుడి గుడి దగ్గర భోజనాలు పెడితే భోజనాలు తెచ్చుకొని ఇంటి దగ్గర తింటున్నాం ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి అనమాట. పండుగ బొమ్మ ఉన్నన్ని రోజులు భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. ఒకరోజు వెళ్ళి నేను భోజనం తెచ్చుకొని తిన్నాను అనమాట. ప్రసాదం కదా అని చెప్పేసి